ఈ అమ్మాయి తన సూపర్ మార్కెట్లో ఇద్దరు పిల్లలు బియ్యాన్ని తినడం చూసి షాక్ అయిపోతుంది. అప్పుడు ఈమె వీళ్ల దగ్గరికి వెళ్లి, మీరు ఎవరు, ఎందుకని పచ్చి బియ్యాన్ని తింటున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఈ పిల్లాడు, మేము దొంగలం కాదు, మేము ఆకలితో ఉన్నామని చెప్తాడు. అప్పుడు ఈమె వీళ్లు ఎందుకని విచిత్రంగా బట్టలు వేసుకున్నారు అని అనుకుంటుంది. అయితే వీళ్లు 1000 సంవత్సరాలు వెనక నుండి వచ్చాము అని చెప్తారు. అప్పుడు ఈమె వీళ్లకు బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తుంది. కాని వీళ్లకు ఈ ప్యాకెట్ ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియదు. అప్పుడు ఈమె ప్యాకెట్ చింపి ఇవ్వగా వీళ్లు ఈ బిస్కెట్లు తిన్న తర్వాత ఇలాంటి ఆహారం ఎప్పుడూ తినలేదని ఆనందపడతారు. అప్పుడు ఈ అమ్మాయి నిజంగా వీళ్లు టైం ట్రావెల్ చేసి వచ్చారని అనుకుంటుంది. అప్పుడు ఈ అమ్మాయి, మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. అప్పుడు ఈ చిన్న పాప, మా రాజ్యమంతా కరువు సంభవించింది, అలాగే ప్రజలు సరైన ఆహారం లేక చనిపోతున్నారని, అందుకని సహాయం కొరకు ఇక్కడికి వచ్చామని చెప్తారు. అలాగే ఈ పాప తినడానికి ఏమైనా ఆహారం ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు ఈ అమ్మాయి ఒక పెద్దని బిస్కెట్స్ బాక్సును వీళ్లకి ఇస్తుంది. అయితే ఈమె వీళ్లు ఎలా వెళ్తారా అని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఈ పిల్లలు వెనకాలే ఉన్న ఒక పెద్దని కాంతిలోకి వెళ్తారు. దీనితో వీళ్లు టైం ట్రావెల్ చేసి మళ్లీ వాళ్ల కాలానికి వెళ్లిపోతారు. అప్పుడు వీళ్ల తండ్రి ఈ బిస్కెట్ బాక్సు చూసి షాక్ అయిపోతాడు. అలాగే ఈ బిస్కెట్ రుచి చూసిన తరువాత, ఇంతటి రుచి నేనెప్పుడు చూడలేదు అని అనుకుంటాడు. అలాగే వాటర్ బాటిల్ చూసేసరికి ఇవన్నీ దేవుడు పంపి ఉంటాడని ఈ కుర్రాడు అనుకుంటాడు. మనం ఇంకా ఆహారం తెస్తే మన ప్రజల ఆకలి కూడా తీర్చవచ్చని ఇతడు వీళ్లతో నన్ను కూడా ఆ మహిళ దగ్గరకు తీసుకువెళ్లమని చెప్తాడు. కాని ఇతడు ఎంత ప్రయత్నించినా ఆ కాంతిలోకి వెళ్లలేకపోతాడు. కాని పిల్లలు మాత్రం ఈజీగా వెళ్లిపోతారు. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.